భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. మనతో పాటు కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, ఎస్ఎస్ఎన్ చైర్మన్. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అమ్మా. చాలా రోజుల తర్వాత కనిపించారు మాకు. అసలు ఈరోజు ఇక్కడ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకోసం అందరూ వచ్చారు కదా దాదాపుగా? రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షులు, వివిధ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మధ్యకాలంలో జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది. దానికి విధి విధానాలు, ఏ విధంగా బిఎల్ఏలను అపాయింట్మెంట్ చేయడము, మరి బిఎల్ఓలు ఏ విధంగా వస్తే ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎక్స్క్లూజివ్ మెథడ్లో పోతూ ఉన్నది. ఎలక్షన్స్ అంటే ఇన్క్లూజన్ ఉంటుంది, కానీ ఇది ఎక్స్క్లూజన్లో చేస్తూ ఉన్నది బీజేపీ కనుసన్నల లోపల రాష్ట్ర నేషనల్ ఎలక్షన్ కమిషన్ నడుస్తూ ఉన్నది. వీటన్నిటి మీద మనం చూసుకొని జాగ్రత్తగా మన లెజిటిమేట్ ఓట్లను పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుని మీద ఉన్నదని ఈరోజు దాని మీద ఒక అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. సో నిన్న అంటే ఏదైతే మన ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టారు కదా, సో దాని మీద కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే మన తెలంగాణలో ఉన్న ఉద్యమ నాయకుల విగ్రహాలను మరి ఆంధ్రాలో పెట్టే సూచనలు ఉంటాయా అని మాట్లాడుతున్నారు. సో దాని మీద మీ స్పందన ఏం చెప్తారు? ఎన్టీ రామారావు అనేట ఆయన యుగ పురుషుడు, ఈ తెలంగాణకు చైతన్య స్ఫూర్తిని నింపినటువంటి నాయకుడు. తెలంగాణ ప్రజలను అమాయకత్వం నుండి, బాంచన్ దొర కాల్మొక్త అన్న సంస్కృతి నుండి, దొర అనే సంస్కృతి నుండి బయటపడేసినటువంటి గొప్ప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక కులానికి అంటగట్టడం మంచిది కాదు. ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక చైతన్యం వచ్చింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు, మాదిగ ప్రజలు, అదేవిధంగా షెడ్యూల్ కులాల ప్రజలు, వీళ్ళందరూ కూడా ఒక తెలివికి తీసుకొచ్చి, చైతన్యానికి తీసుకొచ్చి, ఏమాత్రం కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేనటువంటి అసెంబ్లీలో కానీ, అదేవిధంగా లోకల్ బాడీస్లో కానీ అన్నిట్లలో వాళ్ళ ప్రాతినిధ్యం పెంచినటువంటి గొప్ప మహానుభావుడు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేద ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయనను తూలనాడడం మంచిది కాదు. ఏది చేసినా తెలంగాణ ప్రజలు చిరస్మరణీయంగా వాళ్ళ మదిలో దాచుకునే గొప్ప వ్యక్తి. మరి ముఖ్యంగా దళితులు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి, స్మరించుకోవాల్సిన నాయకుడు తప్పకుండా ఎన్టీ రామారావు అవుతారు. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం తప్పు కాదు. కొంతమందికి తెలియక ఈ బాంచన్ దొర కాల్మొక్త అనే సంస్కృతి మళ్ళీ కంటిన్యూ అవుతున్నది. ఈ దొరల పాలన 10 ఏళ్ళు నిరంతరాన్ని ఏ విధంగా ప్రజలు చూసినారో దాన్ని పారదొలినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంటే ఈ విధంగా చూసుకుంటే నిన్న అంటే టీడీపీ నినాదాలు చాలా వినబడ్డాయి. ఒక్కసారిగా అది విగ్రహం రిలీజ్ అవ్వగానే మరి కాంగ్రెస్ పార్టీ నినాదం తక్కువైంది, టీడీపీ పార్టీ నినాదాలు ఎక్కువైంది. ఒకవేళ రాబోయే రోజుల్లో టీడీపీ ఫామ్ అయ్యే సూచనలు ఏమన్నా ఉన్నాయంటారా? తెలంగాణలో టీడీపీ అనేది లేదు. జీవన్ మరణ సమస్యలో అంపశయ్య మీద పడుకొని ఉన్నది, అది చనిపోయింది. ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తప్పకుండా ఆయనకు నివాళులు అర్పించే రోజు అది. కాబట్టి తప్పకుండా 29వ మే ప్రజల మధ్యలో తెలుగుదేశాన్ని స్థాపించినటువంటి 82లో స్థాపించి 83లో అధికారానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహం దగ్గర ఆయన అభిమానులు రావడం చాలా సహజం. కోట్లాది అభిమానులు ఉన్న ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన కోసం ప్రాణదానాలు చేసినారు, త్యాగాలు చేసినారు. 84లో రామ్లాల్ ఆ రోజు ముఖ్యమంత్రిగా తీసేస్తే ఆయన కోసం గవర్నర్ హౌస్ని ముట్టడించిన గొప్ప గొప్ప నాయకులు ప్రజలు ఉన్నారు, పేద ప్రజలు. కాబట్టి ఆయన పెట్టిన పార్టీని స్మరించుకోవడం, ఆయనకు జేజేలు పలకడం తప్పు కాదు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు.